పిల్ల నేర్పేను మీకు బాగా వస్తావే పటేల్ రమ్మన్నాడు. ఎందుకు రానక్క ఏం పని నీకు వస్తా సర్ది పెట్టుకొని వస్తాపా. జర పోయి అట్నే లక్ష్మిని పిలుస్తా అట్నే పిలిచి జర తీసుకురా. మళ్ళా నలుగురు కావాలంటే నేను ఒక సైజుని పోయి పిలుస్తా కానీ ఆ లక్ష్మిని పిలుచుకొని సర్ది పెట్టుకొని జల్దిరా పోరి. టైం చాలా అయింది ఇక పటేల్ మళ్ళీ ఒకటే మొత్తుకుంటాడు వదులుతాడు ఆయన. ఊరికే పోరిగా చాలా 2-3 రోజులు పడుతుంది పోరే దబ్బున. ఎటకాలం పూర్తి ఎట దొరుకుతుంది పోరి తొందరగా. సరే అక్క పోతున్నా సర్ది పెట్టుకొని దబ్బున లచ్చక్కని తీసుకొని వస్తలే. అగో ఎందుకే బక్కక్కని పిలిచినావు? నువ్వు వెళ్ళదు పటేలు ఊరికే గులుగుతాడు అవును పిలిచినావు అని. ఎందుకే నువ్వు బక్కక్కని పిలుచుకొచ్చినావు? ఏమో అక్క లచ్చక్కని పిలిస్తే ఆమె అయినదంటే నేను కూడా వస్తానంటే ఎవరా అన్న మరి వద్దని మొహం మీద ఎట్లా చెప్పనక్క? ఏమో ఇళ్ళకాడికి వెళ్తుంది ఎవరా అని రాదు ఏమవుతుంది ఇంకా? బక్కక్క ఇంటుందల్లా చిన్నగా మాట్లాడరి. అగో బక్కక్క నువ్వెప్పుడు నేను వీలుద్దాం అనుకున్నా కానీ నేను మర్చిపోయినా. ఇంకా వచ్చినా నేను బాగానే వచ్చినావు అక్క. ఓసే ఊకోరే వద్దు మాసి మాటలు మాట్లాడితే నాకు బలం అంతా లేస్తుంది. ఎందుకే నేను మునుగు తీయనానే నా చేతనైన కాడికి నేను తీసుకుంటా కదనే. ఎందుకే నన్ను వద్దు అని మళ్ళీ నన్ను చూడంగానే అక్క తొక్క లొక్క అంటున్నావు. అట్ట ఉంటదేమి జోలి. ఇప్పుడు పిర్రలు లావున్నాయని ఇరుసుకోవద్దే. ఒకప్పుడు నేను కూడా అట్టనే ఉన్నా. మీరు కూడా ముసలుగా అవుతారు ఇరుసుకోవద్దు జరా. నా చేతనైన కాడికి నేను తీస్తాను మీకేమవుతుంది? పక్కకు వచ్చిందని చెప్పవాని చూసుకుంటా ఉంటా అట్నే ఎందుకే నన్ను బదనాం చేస్తుంది. నేను కూడా చూడలేదు అక్క అడ్డ ఉన్నది వెనకంగా కనబడుతుందా ఏమన్నా? నాకైతే పిల్లలు సన్నగా ఉండే కనిపిస్తలేదా? నాకేం తెలుసు? నేను చూసి ఆడికి అంటనే ఉంటుంది. అయితే వాళ్ళని పారిగా టైం అవుతుంది మునుం పడదావు రే బూయాలు అవుతుంది. మళ్ళీ పొద్దు పోతుంది మా అయిపోద్ది ఎంతలా పోతుంది పారి